హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో మోషన్ గ్రాఫిక్స్ ఎలా ఎయ్యాలో చూద్దాం. రెడీ. ఓకే. ఇక్కడొచ్చేసరికి నేను యూజ్ చేస్తున్న సాఫ్ట్‌వేర్ అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్. మీరు డైరెక్ట్‌గా మెయిన్ వెబ్‌సైట్ నుంచే మీరు దీన్ని డౌన్‌లోడ్ జేసుకోవచ్చు. కాకపోతే ఇది ఫ్రీ గాదు. మంత్లీ సబ్స్క్రిప్షన్ ఇలా ఉంటది. ఇది 2డీ యానిమేషన్స్‌కి సింపుల్ విజువల్ ఎఫెక్ట్స్ కోసం చాలా బాగా యూజ్ అయ్యే టూల్. ఒకవేళ దీనికి సంబంధించి మీరు ఒకవేళ సిస్టమే కొనాలి అనుకుంటే, అడోబీ వెబ్‌సైట్‌లోనే మీకు మినిమమ్ రిక్వైర్మెంట్స్ మీకిక్కడ రికమెండెడ్ రిక్వైర్మెంట్స్ ఇక్కడ చూసుకొని మీరు ఎలాంటి సిస్టమ్ కావాలో మీరిక్కడ పర్చేస్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మీకిక్కడ రైట్ సైడ్ కనపడుతున్న యానిమేషన్ ఎలా చేయాలో మీకు అడోబీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చూపిస్తాను. సో, యాజ్ ఇట్ ఈజ్ కాకపోయినా మీకిక్కడ టెక్నిక్స్ ఎలా యూజ్ చేయాలో అన్నది మీకు చూపిస్తాను. దీంతో మీకు కావాల్సిన యానిమేషన్స్ కానీ, స్టైల్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ మీరు గూడా ఇక్కడున్న యానిమేషన్ గురించి చెప్పే ముందు మీకు ఫస్ట్ బేసిక్‌గా ఈ ప్యానెల్స్ గురించి అన్నీ చెప్తాను. ఇది కస్టమైజ్డ్ ప్లాన్ నాకు నచ్చినట్టుగా నేను వర్టికల్ బేస్డ్ తయారు చేసుకున్నా. బేసిక్‌గా అయితే ఇలా ఉండదు ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేసిన తర్వాత. ఇక్కడ మీరు చూసారంటే విండోస్‌కెళ్తే వర్క్ స్పేస్ అని ఉంటుంది కదా! ఇక్కడ ఆల్ ప్యానెల్స్, యానిమేషన్స్, ఎసెన్షియల్ గ్రాఫిక్ రేంజెస్ అన్నీ ఉంటాయి. సో, జనరల్‌గా మీరు గాని ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేస్తే మీకు ఎసెన్షియల్ గ్రాఫిక్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇలా ఉంటుంది ఓపెన్ చేయగానే. నాకు ఏ ప్యానెల్స్ అవసరం అవుతుందో, ఎలా కావాలో ఆ ప్యానెల్స్ మాత్రం పెట్టుకొని, మిగతా ప్యానెల్స్ అన్నిటిని క్లోజ్ చేసుకుంటూ వచ్చాను. సో, మీకు ఇందాక చూసిన ప్యానెల్ ఫర్ ఎగ్జాంపుల్ నేను క్రియేట్ చేసుకున్న ప్యానెల్ ఓకే. సో, ఇలాంటి ప్యానెల్‌ని ఇప్పుడు ఈ ప్యానెల్‌ని చూస్తున్నారు. ఓకే. సో, నేను ఇవన్నీ లేకుండా మీకు ఫస్ట్ నుంచి ఎలా చేయాలో చూపిస్తాను. ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఓపెన్ చేయగానే ఎలా ఉంటుంది? ప్రతి ఒక్క ప్యానెల్ ఎక్స్‌ప్లనేషన్ అంటే టైం పడుతుంది. సో, మనం చేస్తూ పోదాం. దాన్ని బట్టి మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. సో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేశాక మీకు ఇలాగ ఖాళీగా ఉంటది. మీకు ఒక కంపోజిషన్ క్రియేట్ చేసుకోవాలి. సో, ఇక్కడ న్యూ కంపోజిషన్ క్లిక్ చేస్తే ఇక్కడ మీరు కంపోజిషన్‌కి పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ టీ టైమ్ నేను ఇలా పేరు ఇచ్చుకున్నా. సో, మీకు ఎలాంటి కంపోజిషన్ క్రియేట్ చేసినా ఇక్కడ మీరు కంపోజిషన్ నేమ్ ఇచ్చుకోవచ్చు. అండ్ ఇక్కడ మీకు ప్రీసెట్స్ ఉంటాయి. మీరు దేని పర్పస్ మీద కంపోజిషన్ క్రియేట్ చేస్తున్నారో ఇక్కడ మీరు ప్రీసెట్స్ తీసుకోవచ్చు. లేదా మీకు విడ్త్, హైట్ తెలిసినా కూడా మీరు ఇలాగా సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేసుకొని తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫుల్ హెచ్‌డీ కోసం 1920 x 1080 ఇక్కడ బై డిఫాల్ట్‌గా 60 ఫ్రేమ్స్ ఉన్నట్టుంది. సో, నాకు ఒక 24 ఫ్రేమ్స్ తీసుకుంటా. ఇక్కడ టైమింగ్ చూస్తారంటే 15 సెకండ్స్ ఉంది. సో, నేను ఒక 10 సెకండ్స్ యానిమేషన్ తీసుకుంటున్నా. అండ్ క్లిక్ ఓకే. సో, నాకొక ఫుల్ హెచ్‌డీ రెజల్యూషన్ వచ్చింది. ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ప్రెజెంట్ ఈ కంపోజిషన్ సంబంధించిన డేటా. ఇక్కడ నేను యాక్షన్ సేఫ్టీ కోసం ఇక్కడ క్లిక్ చేసి, సో, యాక్షన్ టైటిల్ సేఫ్ మీద క్లిక్ చేస్తాను. సో, దీంతో మీరు కంపోజిషన్ లోపల మనం ఎలా చేయాలి, ఎంత మాత్రం కావాలనే విషయాన్ని మనకి క్లారిటీ వస్తది. సో, ఇప్పుడు నేను యాక్షన్ సేఫ్టీ ఆన్ చేశాను. ఫస్ట్ మీకొక టూల్ చూపిస్తాను చూడండి ఇక్కడ. సో, పెన్ టూల్ అంటాం. దీంతో మనకు కావాల్సిన షేప్‌ని డ్రా చేసుకోవచ్చు. ఈ పెన్ టూల్ మీద క్లిక్ చేయగానే దానికి సంబంధించిన ప్రాపర్టీస్ అన్నీ ఇక్కడ డిస్‌ప్లే అవుతాయి. అంటే మీరు ఏ టూల్ సెలెక్ట్ చేసుకున్నా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఏమన్నా ఉంటే మీకు ఇక్కడ రైట్ సైడ్‌లో డిస్‌ప్లే అవుతాయి. ఓకే. సో, ఇక్కడ బై డిఫాల్ట్‌గా ఫిల్ టైప్ వచ్చి నేను గ్రేడియంట్ తీసుకున్నాను కాబట్టి అక్కడ గ్రేడియంట్ చూపిస్తుంది. సో, ఫిల్ టైప్ మీద క్లిక్ చేసి జనరల్‌గా మీరు సింగిల్ కలర్ తీసుకోండి. ఓకే అంటే సింగిల్ కలర్. ఇక్కడ మీకు ఏ కలర్ కావాలంటే మీరు ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను బ్లూ పెట్టుకున్నా. సో, నేను ఒక కప్‌ని డ్రా చేయడం అలా చూపిస్తాను చూడండి. సో, ఇక్కడ షిఫ్ట్ బటన్ హోల్డ్ చేసుకొని, సో, నేను స్ట్రెయిట్ లైన్ ఒకటి తీసుకుంటున్నా. అండ్ ఎగ్జాక్ట్‌గా కొంచెం కింద ఇలా ఇక్కడ ఈ పాయింట్ తీసుకొని క్లిక్ చేసి డ్రాగ్ చేస్తున్నా. షిఫ్ట్ పట్టుకుంటే మీకు ఎగ్జాక్ట్ డ్రాగ్ వస్తది. సో, ఎగ్జాక్ట్‌గా నాకు కావాల్సిన షేప్ వచ్చాక అంతవరకు తీసుకొని మళ్ళీ దీని మీద క్లిక్ చేసేస్తాను. సో, ఆటోమేటిక్‌గా మీకు ఇక్కడ బిజీ కర్వ్ అన్నది ఇంతకుముందు ఎలా కర్వ్ తీసుకున్నామో సేమ్ అలాంటి కర్వ్‌ని ఇక్కడ ఫార్మ్ చేస్తుంది. ఓకే. ఒకవేళ మీకు దీన్ని 2 కలర్స్ కావాలి అనుకుంటే మీరు ఇక్కడ ఫిల్ టైప్ సెలెక్ట్ చేసుకొని గ్రేడియంట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే. ఇక్కడ 2 కలర్స్ వస్తాయి. ఈ కలర్స్‌లో మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ చూస్ చేసుకోవచ్చు. సో, బ్లూ అండ్ వైట్ కాకుండా డార్క్ బ్లూ తీసుకుంటాను. సో, 2 కలర్స్ వచ్చాయి. మీరు ఒకవేళ కలర్స్ వచ్చాక మీకు కలర్స్‌ని షిఫ్ట్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇక్కడ.
మీరు ఎలా అయినా కలర్స్‌ని మీరు ఇలా షిఫ్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫిల్ టైప్ చూస్తున్నారు కదా! సో, ఇక్కడ ఫిల్ టైప్ సెలెక్ట్ మీరు ఎక్కడైనా కలర్‌ని ఒకవేళ మూవ్ చేసుకోవాలనుకుంటే మీకు ఒక హ్యాండిల్ కనిపిస్తుంది కదా! క్లిక్ చేసుకొని మీకు ఎలా కావాలంటే అలాగా, మీకు ఏ డైరెక్షన్‌లో కావాలంటే ఆ డైరెక్షన్‌లో మీరు మూవ్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల మీకు కొంచెం ఎఫెక్ట్ బావుంటుంది. సో, స్ట్రోక్స్ కూడా ఇవ్వచ్చు. ప్రెజెంట్ స్ట్రోక్స్ ఆఫ్‌లో ఉన్నాయి. సో, స్ట్రోక్స్‌ని ఎలా యూజ్ చేయాలో, హ్యాండిల్‌కి ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను చూడండి. సో, ఇదే షేప్ మీద కూడా మీరు మళ్ళీ ఇంకో షేప్ కూడా డ్రా చేసుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఒక సర్కిల్ తీసేసుకొని ఇక్కడ ఫిల్ టైప్‌ని నన్ చేసేస్తున్నా. నాకు ఫిల్ టైప్ సారీ. ఓకే. సో, నాకు కొత్త స్ట్రోక్ కావాలి. ఫిల్ టైప్ నన్ తీసేసుకుంటున్నా. అండ్ దీనికి స్ట్రోక్ టైప్ తీసుకుంటున్నా. స్ట్రోక్ టైప్ 2 కలర్స్ సెలెక్ట్ చేసేసుకొని అండ్ నేనిక్కడ హ్యాండిల్ కోసం ఒక స్ట్రోక్ ఇస్తాను. క్లిక్ అండ్ డ్రాగ్. ఓకే. ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర ఒక హ్యాండిల్ ఉంది. ఆ హ్యాండిల్ ఉన్న సైజ్ ఇంతకుముందు నేను తీసుకున్న హ్యాండిల్ అలా చూపిస్తుంది. ఓకే. ఈరోజు నాకు ఎంత సైజ్ కావాలంటే ఇక్కడ నేను డిక్రీజ్ చేసుకోవచ్చు, ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో, ఇక్కడ కలర్ తీసేసుకొని కలర్‌ని నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ వైట్ చూపిస్తుంది. దీన్ని ఒక బ్లూ కలర్ కింద షిఫ్ట్ చేసుకుంటా. అండ్ దీన్ని కూడా ఒక డార్క్ బ్లూ కలర్‌ని ఏదైనా డార్క్ బ్లూ కలర్ కింద తీసేసుకొని సో, దీన్ని ఎక్కడ కావాలంటే అలా క్లిక్ చేసేసి దీన్ని మూవ్ చేసుకోవచ్చు మీరు కావాలంటే. ఇప్పుడు చూడండి ఇక్కడ కలర్ ఇక్కడ కనిపిస్తుంది కదా! సో, దీని ఉంది కదా! ఇక్కడ మీరు ఇక్కడ మీరు చూసారంటే మీకు ఇక్కడ కలర్ కనిపిస్తుంది కదా! సెలెక్ట్ చేసి మీకు కలర్ ఎంత కావాలంటే అలా ఎంత గ్రేడియంట్ కావాలంటే అంత గ్రేడియంట్‌ని మీరు ఇట్లా మూవ్ చేసుకోవచ్చు. లేదా ఆపోజిట్ డైరెక్షన్‌లో కూడా మీరు చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ నేను ఇట్లా చేసుకుంటున్నా. ఓకే. కిందకుందా? ఓకే. పైకి ఇలా పెట్టుకుంటున్నా. ఓకే. దిస్ ఇస్ ఇది ఓకే. సో, ఇక్కడేంటంటే ఇక్కడ చూడ్డానికి మనకి ఒక టాప్ లేయర్ పైన ఇంకో లేయర్ ఉంది. సో, ఈ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని కిందకి అంటే బ్యాక్ సైడ్ పెట్టేసుకుంటా. అండ్ దీన్ని కొంచెం కిందకి మూవ్ చేసుకొని సైజ్‌ని రెడ్యూస్ చేసుకుంటా. మీరు సైజ్ రెడ్యూస్ చేసుకోవాలంటే మీకు ట్రాన్స్‌ఫార్మ్ టూల్స్ ఉన్నాయి. యెస్ నొక్కారంటే స్కేల్ వస్తుంది. మీకు యెస్ మీద క్లిక్ చేసి మీకు ఎంత చిన్నది కావాలంటే అంత చిన్నదిగా మీరు ఇలాగా ప్లేస్ చేసుకోవచ్చు. ఓకే. అలానే మీరు ఒకవేళ దీని యొక్క ఇంటెన్సిటీ ఒపాసిటీ తగ్గించాలంటే టీ నొక్కి మీరు ఒపాసిటీ ఇంక్రీజ్ చేయొచ్చు లేదా తగ్గించొచ్చు. లేదా ఒక పొజిషన్ చేంజ్ అనుకోండి. పి అని నొక్కి మీరు ఎక్స్ ఒక పొజిషన్ అండ్ వై ఒక పొజిషన్ కూడా మీరు మార్చుకోవచ్చు. సో, మీకు ఎలా సెట్ అవుతుందో చూసుకొని దాన్ని బేస్ చేసుకొని సో, ఇలాగ నేను ఒక టీ కప్‌ని క్రియేట్ చేసుకున్నా. సో, ఇప్పుడు ఇక్కడ లేయర్స్‌కి బై డిఫాల్ట్‌గా షేప్ నేమ్స్ వచ్చాయి. మీరు షేప్ నేమ్స్ మార్చుకోవాలంటే పర్టిక్యులర్ లేయర్‌ని సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్‌లో ఎంటర్ బటన్ నొక్కాలి. ఎంటర్ బటన్ నొక్కి మీరు రీనేమ్ ఆప్షన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ దీని పేరు కప్ అని పెట్టుకున్నా. అండ్ దీని పేరు హ్యాండిల్ అని పెట్టుకుంటున్నా. సో, ఇలాగ మీరు పేర్లు పెట్టుకోవడం వల్ల యూజ్ ఏందంటే మనం థింగ్స్‌ని ఆర్గనైజ్ చేసుకోవడం వల్ల ఈజీగా ఫైండ్ చేయొచ్చు ఏ లేయర్ ఎక్కడుందని చెప్పి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! ఇదేంటంటే మీకు ఇక్కడ కంపోజిషన్ జూమ్ లెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫిట్‌లో పెట్టున్నా. మీకు ఎంత ఒకవేళ జూమ్ చేసినప్పుడు మీకు మిస్ అయిందనుకోండి, మీరు ఇక్కడ స్క్రోలర్ యూజ్ చేసి మీరు జూమ్ చేసుకోవచ్చు. బట్ మీరు మళ్ళీ సెంటర్ పొజిషన్ తెచ్చుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేసి ఫిట్ నొక్కితే కంపోజిషన్ కరెక్ట్‌గా ఫిట్ అయిపోతుంది. ఓకే. నెక్స్ట్ ఓకే. ఇప్పుడు మనం చూసినట్టయితే ఇక్కడ కప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు సాసర్ కోసం నేనేం చేస్తానంటే సేమ్ మళ్ళీ ఎలిప్టికల్ టూల్ దీన్ని గాని లాంగ్ ప్రెస్ చేసుకుంటే మీకు డిఫరెంట్ షేప్స్ కావాలంటే మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ప్రెజెంట్ నేను ఎలిప్టికల్ టూల్ తీసుకుంటున్నా. తీసుకొని సాసర్ కోసం ఏం చేస్తా అంటే క్లిక్ చేసి చిన్నదిగా క్లిక్ చేసి డ్రాగ్ చేస్తాను మౌస్‌ని. సో, ఇలాగా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇక్కడ స్ట్రోక్ టైప్ ఉంది. బట్ నాకు కావాల్సిన స్ట్రోక్ టైప్ కాదు. స్ట్రోక్ టైప్‌ని ఆఫ్ చేస్తున్నా. నాకు కావాల్సింది ఫిల్ టైప్. ఫిల్ టైప్ అది కూడా గ్రేడియంట్ 2 కలర్స్. అండ్ జూమ్ చేసి ఒకవేళ కలర్ గాని మీరు మూవ్ చేసుకోవాలంటే మూవ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ ద లేయర్. ఓకే. మీరు కలర్‌ని షిఫ్ట్ చేసుకోవాలంటే మీరు షిఫ్ట్ చేసుకోవచ్చు. మీకు ఎలా కావాలంటే అలాగా. ఓకే. జస్ట్ ఎగ్జాంపుల్‌కి చూపిస్తున్నా. నేను ఇక్కడ పర్ఫెక్ట్‌గా మీకేమి చేసి చూపించట్లేదు. బట్ మీరేం చేస్తారంటే మీ రిక్వైర్మెంట్ బేస్ చేసుకొని మీరు పర్ఫెక్ట్‌గా చేసుకుంటే బెటర్. ఓన్లీ ట్యుటోరియల్ పర్పస్ నేను చేస్తున్నా. ఇక్కడ మనకి చూసే కొందుకి కప్ రెడీ అయిపోయింది. కింద సాసర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు వేడి వేడి పొగలు
కాఫీలోంచి టీ నుంచి రావాలి కదా! సో, దాన్ని ఎలా చేయాలో చూద్దాం. సో, మీకు కొత్తగా ఒక సాలిడ్ లేయర్ ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. రైట్ క్లిక్ ఇక్కడ టైమ్‌లైన్‌లో రైట్ క్లిక్ ఇచ్చి ఫైల్ మీద క్లిక్ చేసి సాలిడ్ మీద క్లిక్ చేయొచ్చు. లేదా మీరు పైన లేయర్స్ అని ఉంటది. లేయర్స్ మీద క్లిక్ చేసి న్యూకెళ్తే టెక్స్ట్ లేయర్ గాని, సాలిడ్ లేయర్ గాని, లైట్స్ కానీ, కెమెరా గాని ఇక్కడ చాలా ఉంటాయి. సో, ప్రెజెంట్ నాకు సాలిడ్ లేయర్ కావాలి. సో, సాలిడ్ లేయర్ మీద క్లిక్ చేస్తున్నా. దీని పేరు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే స్మోక్ అనుకుందాం. స్మోక్ వేడి వేడి స్మోక్ ఎలా వస్తుందో చూద్దాం. స్మోక్ మీద క్లిక్ చేశాను. సో, దీనికి ఇప్పుడు ఒక ఎఫెక్ట్ ఇవ్వాలి. సో, ఇక్కడ ఎఫెక్ట్స్ అని ఉంటుంది. ఇక్కడ మీకు చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి. మీకు మీ ఎఫెక్ట్స్ పేరు తెలిస్తే ఎక్కడుంటాయో చెక్ చేసుకోవచ్చు. లేదా మీరు వీడియో కోపైలట్ వాళ్ళది ఎఫెక్ట్స్ కంట్రోల్ గాని ఇన్‌స్టాల్ చేసుకుంటే కంట్రోల్ స్పేస్ బార్ నొక్కితే మీకు ఎఫెక్ట్స్ కంట్రోల్ వస్తది. ఇప్పుడు నేను ఇక్కడ నాయిస్ అని టైప్ చేస్తున్నా. నాయిస్ నాకు కావాల్సింది ఫ్రాక్టల్ నాయిస్. ఈ ఫ్రాక్టల్ నాయిస్ నేనేం చేస్తున్నా అంటే ప్రెజెంట్ నాకు కావాల్సింది స్కేలింగ్ కొంచెం దీని సాఫ్ట్‌లోనే ఉంది. సో, మీకు ఇంకేమైనా డైనమిక్‌గా, ఇంకేమైనా క్లౌడీగా కావాలనుకుంటే మీరు ఇక్కడేమైనా మార్చుకోవచ్చు మీకు. సో, నేను కొంచెం స్కేల్ చేసుకుంటున్నా. అండ్ కాంట్రాస్ట్ పెంచుతున్నాను. సో, బ్రైట్‌నెస్ ఓకే. సో, మీకెలా కావాలంటే బేస్డ్ ఆన్ దట్ వన్. ఓకే. నాకు కొంచెం ఇట్లా సో, ఇది బావుంది. సో, నా కాఫీ ఇట్లా పైకెళ్తున్నట్టు ఎఫెక్ట్ కావాలి కాబట్టి కీ ఫ్రేమ్ అంటే ఆఫ్టర్ ఎఫెక్ట్స్‌లో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఏదైనా సరే కీ ఫ్రేమ్ చేసుకుంటే యానిమేషన్ చాలా బాగా చేయొచ్చు. సో, ఇక్కడ ఒక స్టాప్ వాచ్ చిన్న సింబల్ ఉంది కదా! దానిపైన క్లిక్ చేస్తాను. సో, ఇక్కడ స్టాప్ వాచ్ మీద క్లిక్ చేస్తున్నా. సో, ఈ లేయర్‌కి స్టాప్ వాచ్ క్లిక్ చేస్తాను. ఇది ఇక్కడ మీరు చెక్ చేసుకోవాలంటే యూ అని నొక్కొచ్చు. యూ నొక్కితే మీరు ఎన్ని కీ ఫ్రేమ్స్ ఎక్కడెక్కడ సెలెక్ట్ చేస్తున్నా కూడా మీకు యూ నొక్కగానే ఇక్కడ డిస్‌ప్లే అయితది. సో, క్లిక్ చేసి ఈ టైమ్‌లైన్ లాస్ట్‌కొచ్చాక ఇది పైకెళ్తున్నట్టే కాఫీ కప్‌లోంచి పొగలు పైకెళ్తున్నట్టు ఉండాలి. సో, ఇట్లా పైకెళ్తున్నట్టుగా ఇలా క్రియేట్ చేసుకుంటున్నా. సో, ఒకవేళ క్లిక్ -500 అనుకుందాం. ఓకే. మీరు ఒకసారి యానిమేషన్ ఇవ్వంటే స్పేస్ బార్ గాని లేదా 0 గాని కీబోర్డ్‌లో నొక్కితే యానిమేషన్ ఓకే. సో, మీకు ఓకే అనిపిస్తే ఓకే. నెక్స్ట్ ఈ లాస్ట్‌కెళ్ళి నాకు 500 కాదు -1000 కాదు కొంచెం ఫాస్ట్‌గెళ్ళడానికి -1000 తీసుకుంటున్నా. ఓకే. సో, దీనివల్ల ఏమవుతదంటే యానిమేషన్ కొంచెం ఫాస్ట్ అవుతది. అబ్బో! ఇంతకు ముందే బెటర్ ఏమో. ఓకే. డన్. సో, తర్వాత ఈ లేయర్‌ని మాస్కింగ్ ఎలా చేయాలో చూపిస్తాం. సో, మాస్క్ చేయాలంటే మీరేం చేయొచ్చంటే లేయర్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ పెన్ టూల్ తీసుకొని మీకెలా కావాలంటే అలా మాస్క్ చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కాఫీ కప్ కనపడలేదు కదా! సో, దీన్ని ట్రాన్స్‌పరెంట్‌గా మార్చుకోవడానికి టీ నొక్కండి. సో, ఫస్ట్ ఒపాసిటీ తగ్గించుకోండి. వెనకాల మీకు టీ కప్ కనబడుతుంది. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ కప్‌లోంచి పొగలు ఎలా రావాలన్న దాన్ని మీరు ఇక్కడ మాస్క్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకొని పెన్ టూల్ తీసుకొని సో, నాకిక్కడి నుంచి పొగ ఇట్లా వచ్చి ఇలా, ఇలా, ఇలా సో, ఇలాగా రావాలనుకో ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్. సో, ఇప్పుడు మీరు చూసారంటే మీకు అట్లే పొగొస్తున్నట్టుంది చూసారా? కాకపోతే ఇక్కడ ఎడ్జెస్ షార్ప్ ఉన్నాయి. దీన్ని మనం ఫెదర్ చేసుకోవచ్చు. F1 మీద క్లిక్ చేస్తే మాస్క్ చేసినాక ఫెదర్ వస్తుంది. మీరు ఇట్లా మీకు లైట్‌గా ఫెదర్ కోసం మీరు ఫెదర్ చేసుకోవచ్చు. ఓకే. ఇప్పుడు మీరు చూసారా? కాఫీ కప్‌లో నుంచి మీకు పొగొస్తున్నట్టుంది. సో, ఈ లేయర్‌ని ఎడిట్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ చేసుకొని ఇంకొంచెం పక్కన సారీ మూవ్ టూల్ తీసుకొని ఇంకొంచెం పక్కన ఇంకో లేయర్ లాగా దీన్ని స్కేలింగ్ చేసుకొని కొంచెం హైట్ వచ్చేలాగా ఓకే. సో, దీన్నిక్కడ అండ్ ఇంకోసారి కూడా డూప్లికేట్ చేసుకోండి. కంట్రోల్ డి నొక్కినా కూడా డూప్లికేట్ అయితది. సో, దీన్ని ఇక్కడ కొంచెం స్కేలింగ్ తక్కువ చేసుకుంటా. ఓకే. అండ్ డైరెక్షన్ మార్చుకోవాలనుకుంటే నేను ఇట్లా పెడుతున్నా. సో, ఇలా కొంచెం. ఈ లేయర్స్ అన్నీ ఈ కప్పు పైనున్నాయి. ఈ కప్పు కిందకొచ్చేదానికి ఏం చేయాలంటే సో, షిఫ్ట్ సెలెక్ట్ చేసుకొని ఈ మూడిటిని వెనక పెట్టేస్తా కప్పు వెనకాల లేయర్స్‌గా. ఇప్పుడేమవుతది? చూడ్డానికి అది కప్పులోంచి పొగలొస్తున్నట్టుగా అనిపిస్తుంది. మీకంత రియలిస్టిక్‌గా అనిపించలేదనుకోండి, మీరు రైట్ క్లిక్ ఇచ్చి న్యూ వెళ్ళి అడ్జస్ట్‌మెంట్ లేయర్ యాడ్ చేసుకొని ఓన్లీ ఫర్ ఈ దీనికి మాత్రమే బ్లర్‌ని అప్లై చేసుకోవచ్చు. సో, అడ్జస్ట్‌మెంట్ లేయర్ కంట్రోల్ స్పేస్ బార్
ఎఫెక్ట్స్ కంట్రోల్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే బ్లర్ అని చెప్పి టైప్ చేయండి. ఇక్కడ మీకు నాకు ఫాస్ట్ బ్లర్ తీసుకుంటున్నా. సో మీరు ఇక్కడ బ్లర్ వాల్యూ పెంచుకుంటే మీకు కొంచెం బ్లర్రీగా వస్తుంది. ఇప్పుడు చూడండి. సో కాఫీలో కానీ టీలో కానీ కప్లో నుంచి మీకు వేడి వేడి హాట్ టీ కప్ రెడీ అయిపోయింది. సో ఇప్పుడు దీని చుట్టూ మనం ఒక టెక్స్ట్ యానిమేషన్ ఇచ్చేసుకుంటే దీంతో మన ట్యూటోరియల్స్ ఫినిష్ అయిపోతుంది. ఓకే ఓకే ఇప్పుడు మనం టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. మన హాట్ కాఫీ రెడీ అయిపోయింది లేదా టీ రెడీ అయిపోయింది. సో టెక్స్ట్ ఎలా యాడ్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ టీ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఎక్కడైనా మీ కంపోజిషన్లో క్లిక్ చేసి మీరు టైప్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీ అని టైప్ చేస్తున్నా. ఫాంట్ మీకు ఏ ఫాంట్ కావాలో మీరు మార్చుకోవాలంటే మీరు ఎప్పుడైతే టీ మీద క్లిక్ చేసి టైప్ చేస్తారో రైట్ సైడ్ ఆటోమేటిక్గా టెక్స్ట్ గ్రూప్ అనేది డిస్ప్లే అవుతుంది. ప్రజెంట్ నేను డిజైనర్ అనే టెక్స్ట్ని యూస్ చేస్తున్నా. మీకు ఇంకేమైనా కావాలంటే చాలా ఉన్నాయి, మీరు చూస్ చేసుకోవచ్చు. లేదా మీకు ఏమైనా ఆన్లైన్లో డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకుంటే కూడా మీరు వాడుకోవచ్చు. సో ప్రజెంట్ ఇదేదో పింక్ కలర్ ఓకే బాగానే ఉన్నట్టుంది. సో ప్రజెంట్ ఇక్కడ నేను టీ పెడుతున్నా. కింద నెక్స్ట్ ఇంకో టైటిల్ కోసం మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ టైమ్ అని టైప్ చేస్తున్నా. TIME టైమ్. దీనికి కలర్ చేంజ్ చేయాలంటే సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు సంథింగ్ లైక్ బ్లూ ఆల్రెడీ ఉన్నట్టుంది. సో గ్రీన్కి వెళ్తాం. ఓకే లైట్ గ్రీన్. ఓకే డీన్ తీసుకున్నా. సో దీన్ని ఇక్కడ పెట్టేసుకుంటా. టీ టైమ్ ఇది టీ ఇక్కడ పెట్టేసుకొని అండ్ టీ టైమ్ ట్యుటోరియల్ లాగా. ఓకే టీ టైమ్ కింద ట్యుటోరియల్ అని యాడ్ చేద్దాం. ట్యుటోరియల్ TUTORIAL అంతే అనుకుంటా. ఓకే ఇప్పుడు ట్యుటోరియల్ క్లిక్ చేస్తాను. దీనికి కలర్ వచ్చి నేను సంథింగ్ ఓకే ఎల్లో బాగుంది. సో క్లిక్ చేసి దీన్ని సెంటర్లో పెట్టుకుంటా. ఓకే సో హాట్ టీతో మనకి టీ టైమ్ ట్యుటోరియల్ రెడీ అవుతుంది. ఓకే ఒకవేళ మీరు సైజ్ పెంచుకోవాలంటే ఎస్ అని క్లిక్ చేసి మీరు ఇక్కడ సైజ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా దీని స్టాప్ వాచ్ మీద క్లిక్ చేసి మీరు యానిమేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంత హైట్ కావాలి అండ్ ట్యుటోరియల్ ఓకే నాకు సరిపోయింది. టీ కూడా ఓకే సరిపోయింది. సో ఈ మూడింటిని మనం యానిమేట్ చేసుకుందాం. సో ప్రజెంట్ నాకు ఏంటంటే ఇక్కడ కాఫీ ఆల్రెడీ ఉంది కదా. సో ఇది ఇట్లా యానిమేట్ అవుతూ ఉంటుంది. సో టెక్స్ట్ అనేది లెఫ్ట్ నుంచి అండ్ ఇదేమో రైట్ నుంచి ఇట్లా వచ్చేలాగా యానిమేట్ చేద్దాం. సో దీన్ని పొజిషన్ టూల్ వాడుకుంటే సరిపోతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ PA మీద క్లిక్ చేస్తున్నా. పొజిషన్ టూల్ ప్రజెంట్ పొజిషన్ 1 సెకండ్ పెట్టుకుంటా. సో 1 సెకండ్ మీద క్లిక్ చేస్తాను అంటే ఇక్కడ రావాలి అండ్ P మీద క్లిక్ చేసి ఇది ఇట్ల పక్క వెళ్ళాలి. ఓకే డన్. నెక్స్ట్ టైం పొజిషన్ మీద క్లిక్ చేస్తున్నా. ప్రజెంట్ ఉన్న పొజిషన్ ఇదే పొజిషన్లో ఉండాలి. క్లిక్ చేస్తున్నా అండ్ టైం అనేమో ఈ పక్క నుంచి రావాలి. ఓకే లైక్ దిస్. నెక్స్ట్ ట్యుటోరియల్ అనేది కింద నుంచి పైకి వస్తే బాగుంటుంది అనుకుందాం. సో ట్యుటోరియల్ పొజిషన్ ఇక్కడ పెట్టుకుంటున్నా పొజిషన్ అండ్ కిందకి లాగేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. సో ట్యుటోరియల్ పైకి వచ్చింది. అలా పైకి వచ్చింది కదా, కొంచెం కప్పు టచ్ చేసి కిందకు వస్తే బాగుంటుంది అనుకుందాం. సో నేను జూమ్ చేస్తున్నా. ఇక్కడే కొంచెం పైకి టచ్ అయ్యి నెక్స్ట్ ఫ్రేమ్లో కిందకు వచ్చేలాగా. ఓకే కొంచెం యానిమేటింగ్గా బాగుంటుంది కదా. సో అలా చేసామండి. ప్రివ్యూ చూడడానికి కీబోర్డ్లో 0 నొక్కండి. అలాగా ఇది కొంచెం ఎఫెక్టివ్గా ఉండడం కోసం మీరు ఏం చేస్తారంటే మోషన్ బ్లర్ ఆన్ చేసుకోవాలి. ఇక్కడ టాగల్ స్విచ్ ఉంది కదా, క్లిక్ చేస్తే ఇక్కడ మీకు మోషన్ బ్లర్ ఉంటుంది. మీరు అన్నిటికీ మోషన్ బ్లర్ని అప్లై చేసుకోండి. సో మీకు మోషన్ అయ్యేటప్పుడు కొంచెం బాగుంటుంది. ఓకే అర్థమైంది అనుకుంటా. ఒకవేళ దీన్ని మీరు 3D లేయర్గా కన్వర్ట్ చేసుకోండి. ఇక్కడ క్లిక్ చేసి ఒక్కొక్క దాన్ని 3D లేయర్గా కన్వర్ట్ చేసుకొని ఒక్క నిమిషం. సో కప్పు ఓకే వీటన్నిటిని 3D లేయర్గా కన్వర్ట్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఒక కెమెరా టూల్ కావాలి. రైట్ క్లిక్ ఇచ్చి న్యూ మీదకి వెళ్తే మీకు ఇక్కడ కెమెరా టూల్ ఉంటుంది. సో ఇక్కడ మీరు లెన్స్ గురించి ఐడియా ఉంటే ప్రీసెట్స్ ఉంటే మీరు తీసుకోవచ్చు.
నేను ఒక 35 mm తీసుకుంటున్నా. క్లిక్ ఓకే. సో, ఇప్పుడు నేనేం చేస్తానంటే, ఇప్పుడు ఇది ఇలా యానిమేట్ అయితూనే జూమ్ ఔట్ అవ్వాలి. అప్పుడు ఇంకొంచెం బావుంటది. సో, ఇక్కడికొచ్చే కొద్దికి జూమ్ ఔట్ అవ్వాలనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి. కెమెరాకు పొజిషన్, పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేసి రెండిటికి కీ ఫ్రేమ్స్ ఇక్కడ పెట్టుకుంటా. అండ్ ఇక్కడికొచ్చే ముందుకి దీన్ని కొంచెం జూమ్ చేస్తాను. ఓకే. ఇక్కడికొచ్చే కొద్దికి మొత్తం కొంచెం పైకి ఇలా పెట్టేసుకొని సమ్‌వేర్ ఇలాగా ఇక్కడ. ఓకే. ఇలాగా పెట్టేసుకొని జూమ్ ఇన్ చేసేస్తా. ఓకే. డన్. ఈ కీ ఫ్రేమ్స్ యానిమేషన్ ఈజీగా, స్మూత్‌గా ఉండాలంటే కీ ఫ్రేమ్స్ అన్నిటిని సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ ఇచ్చి మీరు కీ కీ ఫ్రేమ్ అసిస్టెంట్ పైన ఈజీ ఇన్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి. సో, ప్రివ్యూ అవుతుంది కదా! అందుకే స్లో అయింది. సో, మళ్ళీ ఇంకొకసారి ప్లే చేస్తా. ఓకే. సో, నేను ట్యుటోరియల్ పర్పస్‌కి ఇలా చేశాను. బట్ మీరు మాత్రం ఎలా కావాలో మీరు ప్రొఫెషనల్‌గా మీరు ఎలా ప్రెజెంట్ చేయాలనుకుంటున్నారో మీరు అలాగా యానిమేట్ చేసి మీరు ప్రెజెంట్ చేయొచ్చు. ఇందాక కెమెరా గురించి ఎలా జూమ్ చేసేవారా అంటే సి అని కీబోర్డ్‌లో సి నొక్కితే రొటేట్ వస్తుంది. అండ్ అడ్జస్ట్‌మెంట్ వస్తుంది. అండ్ స్కేలింగ్ వస్తుంది. ఈ 3 ఎక్కడున్నాయిరా అంటే ఈ పైన లెఫ్ట్‌లో టాప్‌లో పైనుంటుంది. ఇక్కడ చూసుకొని మీరు క్లిక్ చేసుకోవచ్చు. సో, దట్స్ ఇట్. సో, మీకు బేసిక్ యానిమేషన్ బేసిక్ మోషన్ గ్రాఫిక్స్ ఎలా చేయాలన్న విషయాన్ని మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నా. సో, ఫ్యూచర్‌లో మీరు నా దగ్గర నుంచి మోర్ ట్యుటోరియల్స్ ఏమన్నా కావాలనుకుంటే సో, నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు మోటివేషన్‌లా ఉంటుంది. సో, నేను కూడా ఫ్యూచర్‌లో యానిమేషన్ నాకు ఇంట్రెస్ట్ ఉంటది. సో, థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.